తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ పై ఒక సామాన్యుడు కేసు పెట్టాడు. అసలు ఏం జరిగిందంటే ప్రెజెంట్ ఇండియా మొత్తం ఎలక్షన్ హడావిడి ఎక్కువగానే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా లోక్సభ అలానే వాటితో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రీసెంట్ గా తమిళనాడులో ఎలక్షన్స్ జరిగాయి. ఏప్రిల్ 19న తమిళనాడు, పుదుచ్చేరిలో పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ ఒకే దశలో పూర్తయింది. మొత్తం 40 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కోలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది తమ ఫ్యామిలీలతో కలిసి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ త్రిష, అలానే హీరోలు రజనీకాంత్, విజయ్ సేతుపతి, సూర్య ఇలా చాలా మంది తమ దగ్గరలోని పోలింగ్ బూత్స్ వచ్చి ఓటు వేసి వెళ్లారు. అలానే వీరితో పాటు తలపతి విజయ్ కూడా ఈ ఎలక్షన్ కోసం తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. అయితే విజయ్ చెన్నైలో లేడు. రష్యాలో జరుగుతున్న తన కొత్త మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కానీ తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతుండడంతో తన ఓటు వేయడం కోసం రష్యా నుంచి విజయ్ వచ్చాడు. అయితే తలపతి విజయ్ వల్ల తమకి ఇబ్బంది కలిగిందని సెల్వం అనే సామాజిక కార్యకర్త విజయ్ పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కేసు పెట్టాడు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. తమిళ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విజయ్ మన తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. రీసెంట్ గా రాజకీయాల్లో కూడా విజయ్ అడుగుపెట్టాడు. తమిళ వెట్రికలగం అనే పేరుతో సొంతంగా పార్టీని ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేయనని ముందే విజయ్ చెప్పాడు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు. తాను కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలన్నీ పూర్తయిన తర్వాతే పూర్తిగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతానని విజయ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ కేసు విషయానికి వస్తే మూవీ షూటింగ్ కోసం రష్యాలో ఉన్న విజయ్ ఓటు వేయడం కోసం చెన్నై చేరుకోగా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్లారు. విజయ్ వస్తారని తెలియడంతో ముందు నుంచే విజయ్ ఫ్యాన్స్ అందరూ అతని ఇంటి దగ్గరికి వచ్చారు. ఫ్యాన్స్ కి అభివాదం చేసిన తర్వాత తన ఇంటి దగ్గర నుంచి దాదాపు మధ్యాహ్నం 12:30 ఆ టైంలో నీలంకరీలో ఉన్న వేల్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ దగ్గరికి ఓటు వేయడం కోసం విజయ్ వెళ్లారు. ఆ పోలింగ్ బూత్ దగ్గర విజయ్ తలపతిని చూడగానే దాదాపు 200 మంది ఫ్యాన్స్ విజయ్ చుట్టూరా చేరిపోయారు. ఆయన్ని చూడడానికి అందరూ ఒకేసారి ఎగబడ్డారు. దీంతో అక్కడంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు దగ్గరుండి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేశారు. అయితే ఆ టైంలోనే ఓటు వేయడానికి వచ్చిన సెల్వం అనే అతను విజయ్ తో పాటు వచ్చిన 200 మంది అనుచరులు ఫ్యాన్స్ వల్ల సామాన్య ఓటర్లకి చాలా ఇబ్బంది కలిగిందని, ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విజయ్ పై కేసు పెట్టాడు. దీంతో రష్యా నుంచి ఓటు వేయడానికి వచ్చిన విజయ్ వివాదంలో చిక్కుకున్నట్టు అయింది. విజయ్ కావాలని అంతమందిని తీసుకుని రాలేదు కదా, అతని తప్పేముందని తలపతిని సపోర్ట్ చేసే వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇక 49 ఏళ్ల విజయ్ నటిస్తున్న కొత్త మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ అని అందరికీ తెలిసిందే. రీసెంట్ గా నాగ చైతన్య నటించిన కస్టడీ మూవీని డైరెక్ట్ చేసిన వెంకట్ ప్రభు ఈ గోట్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. మిగిలిన రోల్స్ లో ప్రభుదేవ, స్నేహ, లైలా, ప్రశాంత్ నటిస్తున్న ఈ గోట్ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ని అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5, 2024లో గోట్ మూవీ రిలీజ్ అవబోతుందని మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన విజిల్ పోడు సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి.